తర్వాత ఈ స్టోరీ చెప్తున్నప్పుడు గానీ, తీస్తున్నప్పుడు గానీ, ఎక్కడ నేను డ్రాప్ అవుతున్నట్టు ఎక్కడ చూడలేదు. అందుకే నేను ఎక్కడ అంటే ఫైనాన్షియల్ సైడ్ గాని అసలు ఎక్కడ నేను కాంప్రమైజ్ అవ్వకుండా గో అహెడ్ అని సపోర్ట్ చేస్తున్నా యాక్సెప్ట్ చేసేవాడు కాదండి డైరెక్టర్. గివ్ మీ టైమ్ అని చెప్పి మళ్ళీ కమ్‌బ్యాక్ వచ్చి సో, ఓకే. దెన్ ఐ విల్ ప్రొసీడ్. సో, ఇమ్మీడియేట్‌గా వచ్చి ఓకే. ఐ విల్ ప్రొసీడ్. హి నెవర్ ఎవర్ సేడ్ లైక్ థట్. సో, టేక్ ఎ టైమ్. సో, క్రూ సెలక్షన్ అప్పుడు కూడా అందరూ అండర్ 25 ఉంటారండి. ఇప్పుడంటే 5 ఇయర్స్ అవుతుంది సినిమా తీసి. ఇప్పుడు ఏజ్ అయింది కానీ, మేము సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా క్రూ అండర్ 25. ఒక కృష్ణకాంత్ గారు లిరిక్స్ ఆయన ఒకాయన పెద్ద. మిగతా వాళ్ళందరూ అండర్ 25. సో, ఇప్పుడంతా పెద్దోళ్ళయ్యారు. సో, ఐ ఫీల్ లైక్ విక్రాంత్ ఈజ్ మై సన్. సో, ఐ ట్రీటెడ్ లైక్ దట్. హి డిడ్ హిస్ ట్రిమెండస్ జాబ్. విజయ్ గారైతే 8 ట్రాన్స్‌ఫర్మేషన్స్ అయితే నేనే కొద్దిగా భయపడ్డాను. ఆయన చేశారంటే ఆయన ఇంత హార్డ్ వర్క్ చేశారు మీకే వదిలేస్తున్నాను నేను. సో, దుర్గేష్ ఆయన ఫ్రెండ్‌గా చాలా బాగా చేశాడు. డీఓపీ సో, కళ్ళకి మీకు బాగా కనిపిస్తాయని నేను అనుకుంటున్నాను. అది మీరే చెప్పాలి. తర్వాత సుమిత్ పటేల్ ఆర్ట్ అండ్ పూజిత తాడికొండ అండ్ దయా గారు. సో, చాలా బాగా చేశారు దయా గారు. ఇంకా కొన్ని మర్చిపోతున్నాను. సో, అజయ్ గారు కోచ్ కింద ఆయన అసలు చాలా బిగ్గెస్ట్ అసెట్. తర్వాత అజయ్ ఘోష్ గారు ఆయన యాక్టింగ్ చాలా అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. సీజా రోజ్ ఎస్పెషల్. సీజా రోజ్ ఎలా చెప్పాలి అనంటే ఓకే. మీకు మీ ఫ్యామిలీలో ఒక అమ్మాయిలా కనిపిస్తది మీకు. సో, సింపుల్‌గా చెప్పాలంటే. యాహ్! సో, వెరీ అంటే ఒక విలేజ్‌లో ఒక మీరు అమ్మాయిని ఎలా చూస్తారో అలాగ కనిపిస్తది. సో, ఇంతకన్నా ఇంకేమన్నా దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో సో, మచ్. ఎస్పెషల్లీ మ్యూజిక్ మ్యూజిక్. బీజీఎం ఐ థింక్ ఎవ్రీబడీ విల్ లవ్ ఇట్ యాక్చువల్లీ. విఘ్నేష్ యాక్చువల్లీ డే 1 సో, డైరెక్టర్ మీరు ఎలా చేయగలుగుతారు ఆయనతోటంటే లేదు ఆయనకి ఆ విజన్ ఉంది. నేను ఆయనతో కమ్యూనికేట్ నేను చేసుకోగలుగుతాను. సో, ఆయనతో నేను తెప్పించుకోగలుగుతానని ప్రొసీడ్. సో, నేను ఓన్లీ క్వెషన్సే. మై మై డ్యూటీ టు రైజ్ ద క్వెషన్స్ డైరెక్ట్‌లీ టు డైరెక్టర్. ఇంకెవరికి క్వెషన్ చేసేవాడిని కదండీ. ఎందుకు కావాలి? ఏంటి? ఓకే. ఆన్సర్ దొరికిందా? దెన్ ప్రొసీడ్. ఆన్సర్ దొరకలేదా? హోల్డ్ ఆన్. ఇదే నా జాబ్ అని. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆ ప్రొడక్షన్ డిజైనర్ సుమిత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. అర్జున్ చక్రవర్తి 6 ఇయర్స్ ఎందుకు షూట్ చేశాము అది అంటే సినిమా చూడాల్సిందే మీరు.